ఈ రోజు ప్రతి సంవత్సరం చేసుకుంటాము సత్యనారాయణ వ్రతం. దాంతో పాటు రుద్రాభిషేకం కూడా చేస్తామన్నమాట. వెల్కమ్ టు మీ అత్త జక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు నేను పెట్టే ప్రతి వీడియోని చాలా బాగా లైక్ చేస్తున్నారు, బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ అందరికీ ఎంతో ఇష్టమైన, నాకు కూడా చాలా ఇష్టపడి నేను చేసుకునే పూజ అనమాట. నేను పూజలు చేస్తే మీరు అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, బ్లెస్ చేస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అలాంటి ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదే ఈరోజు ప్రతి సంవత్సరం చేసుకుంటాము సత్యనారాయణ వ్రతం. దాంతోపాటు రుద్రాభిషేకం కూడా చేస్తామన్నమాట. అంటే ముందు రుద్రాభిషేకం చేసి తర్వాత సత్యనారాయణ వ్రతం జరుపుకుంటాము. సో మీ అందరికీ తెలుసు, చాలా మంచిదంట. చూసిన అంటే నేను చెప్తాను కదా, చేస్తే ఎంత ఫలితమో చూసినా అంతే ఫలితం కదా. సో నేను చేసిన వీడియో నాకు దక్కే ఫలితం మీ అందరికీ కూడా తప్పకుండా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కాబట్టి ఈ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను. అదే మా ఇంటి రుద్రాభిషేకం అండ్ సత్యనారాయణ వ్రతం. వచ్చేసేయండి, చూసి మీరు కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు పొందాలని, మీ అందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం పూజలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ కమ్. गणानां त्वा गणपतिं भवामहे गणपतिनामुपवस्त्रवस्तवम् अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं
प्राणो हृदये हृदयं मयि अहमृते अमृतं ब्रह्मणे सूर्यो मे चक्षुषस्थितः चक्षुर्हृदये महेश्वराभ्यां नमः कर्पूरनीराजनं दर्शयामि सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः महेश्वराभ्यां नमः చూసారు కదా రుద్రాభిషేకం అయిపోయింది, సత్యనారాయణ పూజ జరుగుతుంది. సో ఈరోజు వచ్చిన ముత్తైదులందరికీ తాంబూలు ఇవ్వడానికి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇదేంటంటే ఇన్స్టా పేజ్ ఉదిత యాక్సెసరీస్ అని ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడే ఆర్డర్ చేశాను అనమాట. ఈసారి అయితే రిటర్న్ గిఫ్ట్స్ తాంబూల విషయంలో నేను చాలా అంటే 75% పని తగ్గినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఇవన్నీ మనం సెట్ చేసుకుని ఒక 4-5 కూర్చుని హడావిడి ఒక రోజు కావాల్సి వస్తుంది. అలా కాకుండా ఉదిత యాక్సెసరీస్ వాళ్ళు హారిక ఆవిడ చక్కగా ఇలా మనకి ఎలా కావాలో అలా చేస్తారు. వాళ్ళ దగ్గర 100 నుంచి 3000 వరకు రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనకి అంటే ఏ రేంజ్ కావాలన్నా కూడా ఉన్నాయన్నమాట. అంతేకాకుండా కస్టమైజ్ కూడా చేసి మనకి ఇస్తారు. ఇది మనకి ఇలా కావాలి అని మనం ఐడియాస్ ఇచ్చినా కూడా కస్టమైజ్ చేసి మన ఫంక్షన్స్లో మన పూజల్లో చాలా స్పెషల్గా ఇంత బ్యూటిఫుల్గా చేసిస్తారనమాట. నాకైతే నా ఫస్ట్ టైం రిటర్న్ గిఫ్ట్ని ఎంత బాగా సెట్ అయింది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా వెంటనే వాళ్ళ ఇన్స్టా పేజ్ ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా ఫాలో అయిపోయి ప్రతి ఫంక్షన్ని చాలా చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోండి. శ్రీ గురవే నమః.
गुरवे सर्वलोकानां विषजे बहुरोगिणां धये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीवरस्यां मोहदजस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम्। समर्पयामि मंगलम संकासम कास्यपेयम महाजुतिम तमोरिम सर्वपापघ्नं प्रणतोस्मि दिवाकर सूर्यारिष्टेत संप्राप्ते सूर्य पूजांचकारे सूर्य ध्यानं प्रवक्ष्यामि आत्मपीडोपशान्तये नवधान्यालु भवाभाजस्य संगधे अप्सुमे सोमो भुवों दधिग्रावणो अगारिषं जिष्णोरश्वस्य वाजिनः लक्ष्मीकान्तं कमलनयनं योगिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। ధ్యానం అక్కడ వేసేసేయండి. ధ్యానం సమర్పయామి. మళ్ళీ పుష్పం తీసుకోండి. ఆహ్వానం ఓం చేయాలనుకుంటారో వాళ్ళు ప్రాతకాలమున నిద్ర లేచి కాలకొచ్చములని నిర్వర్తించుకొని స్నాన సంజ్ఞానుష్ఠానములని ముగించుకొని సత్యనారాయణ స్వామి ప్రభు ఈ రోజు నేను ఈ వ్రతం చేయాలనుకుంటున్నాను, నాకు నీ అనుగ్రహం కావాలని చెప్పి మనసులో స్మరణ చేసుకుని చక్కగా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతమును
ప్రారంభించవలను. అంతేకాకుండా ఈ వ్రతాన్ని ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళు గోమయంతో అలికి దాని మీద పంచవర్ణాలతో ముగ్గులు వేసి దాని మీద ఒక తెల్లటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం మీద ఒక బియ్యమును పోసి ఆ బియ్యమునందు ఒక కలశమును ఏర్పరచుకొని ఆ కలశంలో వరుణ దేవుడితో సహా అందరి దేవతలను ఆహ్వానం చేసి తన పిమ్మట కలశం మీద ఒక నూతన వస్త్రమును ఏర్పరచుకొని ప్రప్రథమంగా గణపతి పూజ జరిపించుకొని ఆ తదుపరి స్వామివారికి ఆ నవగ్రహాల అధిదేవత ప్రత్యదేవతలతో సహా ఆహ్వానం చేసి ఆ అష్టదిక్పాలకులు పంచలోక పాలకులు త్రిమూర్తులు అందరినీ కూడా ఆహ్వానం చేసి మలగని భక్తిని చేసెద మారేడుల పూజ. సాక్షాత్ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ప్రతి స్త్రీ కూడా ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేయాలి, ప్రాతకాలంలో సాయంకాలంలో. అయితే ఈ దీపం ఎందుకు వెలిగించాలి? ఈ దీపం యొక్క మహత్యం ఏంటి అంటే సర్వదేవతలకు నిలమైంది ఈ దీపం. దీపం వెలిగించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఏంటి అంటే దీపంలో ఒత్తు వేసేటప్పుడు ముందు నూనె వేయకుండా ఒత్తి పెట్టరాదు. నూనె వేసి ఒత్తు పెట్టి ఆ తర్వాత దీపారాధన చేసినాకే గంధము పెట్టి కుంకుమ పెట్టి అక్షతలు వేసి పువ్వు పెట్టాలి. అంటే ముందే మనం అలంకరణ చేయకూడదు. మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. స్వామిని పూజించే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట.
సో పూజ అంతా బాగా జరిగింది. ఆ తాంబూలం కూడా ఎంత అందంగా అంటే, ఈ తాంబూలానికి బిహైండ్ ఎవరైనా ఒకళ్ళు ఉంటారు కదా, ఈవిడనమాట హారిక. సో స్వీట్ హారిక, థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్యూటిఫుల్గా చేశారు. చూడగానే అది అంటే మొత్తం ఆహా. థ్యాంక్ యూ సో మచ్. మీ మంచి మనసుకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ అక్క. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాకుంటాయి కాబట్టి మేము మంచిగా ఉన్నాం. చూసాను, ఈలోపు ఎవరు వస్తే అటు వెళ్ళా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఏదైనా కావాలి అన్న వెంటనే అది మిడ్ నైట్ అయినా అపరాత్రి అయినా అర్ధరాత్రి అయినా ఆలోచించకుండా ఐఎమ్ దేర్ అనే ఫ్రెండ్స్లో ఈవిడ కూడా. థ్యాంక్ యూ. మీరు కూడా అప్పుడు ఎప్పుడు అందరికీ అలానే ఉంటారు కదా. వీళ్ళిద్దరు అయితే 10 years అబౌ. ఆ స్తంభాలు ఎప్పుడు వచ్చాయనేది కాదు, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయనేది కూడా ఇంపార్టెంట్. సో వీళ్ళిద్దరు ఇలా అయితే ఇదిగో నాకు అంటే మరి ఇంకొక ధైర్యం అనమాట నాకు. థ్యాంక్ యూ. ఇదిగోండి ఇక్కడ పెద్ద అందరికి చాలా పెద్ద దిక్కు. స్పాట్ మెసేజ్ వస్తుంది నిద్రలో లేదు. ఇది ఆనంద బాష్పాలండి. అంటే ఎలా అంటే లైక్ సిస్టర్స్ లాగే అనమాట, ఫ్రెండ్స్ అనొద్దు. అలానే అందరం వెళ్తూనే ఉన్నాం అనమాట. ఇది కలకాలం ఉంటుందండి, ప్రామిస్. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్వ దేవతా అంటారు. దానికి అర్థం అంటే ఎక్కడ స్త్రీ పూజించబడుతుందో అక్కడ, ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. సత్యం. ఇది పర్ఫెక్ట్, అంతే కదా.
గట్టిగా చెప్పండి ముగ్గురు. భార్య అంటే అది ఆ సిస్టమ్ ఎలా వచ్చిందో తెలియదు కానీ లేటెస్ట్గా నేను విన్నది ఏంటంటే భార్య కాళ్ళు భర్త నొక్కాలట. భార్యని భర్తన కాదు అబ్బా మీరు బో మాకు పద్య ప్రత్యక్ష దైవం. నాకు ప్రసాదం పెట్టారు కాబట్టి మొత్తం కంప్లీట్ చేయాలని వెయిట్ చేస్తున్నాను. గత కడుపు నిండిపోయింది. థ్యాంక్ యూ చెల్లి. మా అమ్మ బంగారం, మా అమ్మ బంగారం, మా చెల్లి బంగారం, మా చెల్లి బంగారం. బంగారం ఎక్కడ నువ్వు పెద్ద బంగారం చూసారా, ఇది బంగారం ఇది బంగారం కానీ అవి టోటల్ బంగారం, ఇవి టోటల్ బంగారం. భయపడొద్దు, రిలాక్సింగ్ మోడ్ అనమాట. సో మేము పూజ అంతా చేసుకుని చాలా ఒక అంటే నాకు చాలా చాలా ఇష్టం. అంటే ఏంటంటే ఒక విలేజ్ అలాగా సరదా అలా కావాలని మీకు చాలాసార్లు చెప్పాను కదా. సో అలాగే ఈ రోజు చాలా ఇయర్స్ తర్వాత పూజ అయిన తర్వాత కబుర్లు ఇలాతే మేము ముగ్గురు ఇద్దరు ఉండి అని సర్దుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఈ రోజు మా చుట్టాలు వచ్చారు కాబట్టి చుట్టాలతో బాగా ఎంజాయ్ చేస్తూ రిలాక్సింగ్ గా చాలా అంటే ఫుల్ఫిల్డ్ అనమాట. మా బుడ్డి కూడా స్కూల్ నుంచి వచ్చింది, చాలా పద్ధతిగా వచ్చి దండం పెట్టుకుని పూజ చేసి ప్రసాదం తిని కూర్చుంది. లేకపోతే చక్కగా పట్లంగా అలాగే మా బుడ్డికి కూడా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం కదా బాబా. పట్లంగాలు, హెయిర్ స్టైల్స్, ఇలా జడలు, పెద్ద పెద్ద జడలు. వావ్, చూసారు కదా పూజ ఎంత బాగా జరిగిందో. అంటే మనసు నిండిపోయింది. అలాగే అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ అందరూ వచ్చి బ్లెస్ చేసి చక్కగా అంటే మన పూజని మన ఇంట్లో జరిగే పూజ అంతే అంతా అంటే మన అమ్మాయి, మన ఇల్లు, మన వాళ్ళు అనే ఒక సొంతంగా ఫీల్ అయ్యి అందరూ వచ్చి నేను జస్ట్ మెసేజ్ అంత టైం అనుకున్నాము, వెంటనే మెసేజ్. బట్ ఆ లవ్ అండ్ ఎఫెక్షన్కి థ్యాంక్ యూ సో మచ్. మన ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి. కొన్ని పూజలు ఉంటాయి చేసుకుంటే ఫలితం, కొన్ని పూజలు ఉంటాయి చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో చూసినా అంతే ఫలితం వస్తుంది. అందులో సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేసిన వారికి చేసిన ఫలితం, చూసిన వారికి అదే ఫలితం అంట. ఏదైనా ఒకటే. కానీ ఆ ప్రాంగణంలో ఉండి ఆ స్వామిని దర్శించుకుంటే పుణ్యం వస్తుంది అని పెద్దలు చెప్తారు. సో ఈరోజు మా ఇంటికి చాలామంది అతిథులు వచ్చారు. అందరూ చాలా హ్యాపీగా ఉంది. అందరూ వచ్చి చక్కగా పాటలు పాడడం అబ్బా అద్భుతంగా చాలా అంటే పాటలు ఒక భజనలు అంటే ఇంకా అసలు ఒళ్ళంతా పులకరించిపోయేంత
సో చాలా చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా చూసి అంతే ఆనందించారని అనుకుంటున్నాను. వీలున్నంత వరకు మనం నలుగురితో కలిసి మనకు నచ్చిన పనులు చేసుకుంటే అంతకు మించి ఆనందం ఇంకొకటి ఉండదనేది నా నమ్మకం. అదే కరెక్ట్ అని మీరు అందరూ కూడా నమ్ముతారని అనుకుంటున్నాను. ఇంకెందుకు కాల్సిన ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హరిత జాకీ యూట్యూబ్ ఛానల్. మీరు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.